చుక్క నెయ్యి కానీ, నూనె కానీ, పంచదార కానీ ఇలాంటివి ఏమీ వాడాల్సిన అవసరం లేకుండా హెల్తీగా పచ్చి కొబ్బరి అటుకులతో హల్వా తయారు చేసి చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ అండి. మీకు చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. బయట కొనుక్కుని తినే కరాచీ హల్వా కంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. హాయ్ అండి, నా పేరు శ్రావణి. వెల్కమ్ టు సిరి ఫుడ్స్. పచ్చి కొబ్బరి అటుకులతో హల్వా చేసుకోవడానికి ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకుని దాన్ని చిన్న ముక్కలు చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒక కప్పు తోటి నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. మనము పచ్చి కొబ్బరి హల్వా కాబట్టి దీన్ని కొబ్బరి పాలు తీసుకుని పాలతో చేస్తాము. మెత్తగా మిక్సీలో కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసుకుని ఇలా ఒక వెడల్పుగా ఉండే బేసిన్ ఏదన్నా తీసుకుని కాటన్ బట్ట వేసి ఈ గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమం అంతా దీంట్లో వేసి పిండేస్తే మనకి కొబ్బరి పాలు వస్తాయి. మీరు ఈ కొబ్బరి పాలు ఇందులో వేసే పదార్థాలన్నీ కూడా కొలుచుకోవడానికి ఒక చిన్న కప్పు కానీ గ్లాసు కానీ కొలతగా పెట్టుకోండి. అలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా హల్వా అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత పిండేస్తాం కదండి, ఆ కాటన్ బట్టలోని ఆ కొబ్బరి పిప్పు అంతా ఉంటుంది కదా, మరొకసారి మరలా మిక్సీ జార్లో వేసుకుని ఇంకొక చిన్న కప్పు నీళ్లు వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుని ఆ పాలు కూడా తీసుకోండి. 2 సార్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఈ కప్పుని కొలతగా పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఆ పాలున్న బౌల్ కాకుండా మరొక బౌల్ తీసుకుని 3 కప్పుల కొబ్బరి పాలు అయ్యే విధంగా కొలుచుకుని తీసుకోండి. 3 కప్పుల కొబ్బరి పాలకి 1 కప్పుడు అటుకులు పడతాయండి. అందుకని మనం వేసే పదార్థాలు 1 కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇలా కొలుచుకున్న తర్వాత ఇది శుభ్రంగా కడిగేసుకుని తుడుచుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పుడు అటుకులను వేసుకుని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అటుకుల పొడిని ఆ పాలల్లో వేసేసుకుని ఒక చెంచాతోటి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. మనము అటుకుల పొడి వేసిన వెంటనే అది కొంచెం పల్చగానే ఉంటుంది, కానీ అది కలిపి ఒక 5 నిమిషాలు అలా ఉంచేటప్పటికి ఆ అటుకుల పొడి అంతా కూడా పాలను పీల్చుకుని చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం హల్వా తయారు చేయడం స్టార్ట్ చేద్దాం. స్టవ్ పైన ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న మూకుడు పెట్టుకుని అదే కప్పుతోటి 2 కప్పుల బెల్లం తురుము వేసుకుని 1/2 కప్పు నీళ్లు వేసుకుని మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచుకుని ఆ బెల్లం కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోతుందండి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఆ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత హల్వా మంచి సువాసన కోసం 1 చెంచాడు యాలకుల పొడి వేసి ఒకసారి కలపండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఇప్పుడు దీంట్లోకి మనం అటుకుల పొడి వేసిన కొబ్బరి పాలు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ బెల్లం నీళ్ళల్లోకి వేసేసి అది దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. మనం ఫస్ట్ వేసినప్పుడు బెల్లం నీళ్ళల్లో ఇది వేసినప్పుడు పల్చగా అనిపిస్తుందండి. అది మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో అది చిక్కపడేంత వరకు కూడా మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే ఉంచండి. ఇది ఇలాగా చిక్కపడి బాగా దగ్గరికి రావడానికి ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. అలాగా దగ్గర పడి ఇలా ఇంతవరకు దగ్గర పడిన తర్వాత మంటని బాగా సిమ్లోకి పెట్టేసుకుని దీన్ని ఇంకా బాగా దగ్గర పడేంత వరకు సిమ్లోనే ఉంచి నిదానంగా ఉడికించండి. అప్పుడు ఈ కొబ్బరి పాలతో తయారు చేస్తున్నాం కదా, ఆ కొబ్బరి పాలల్లో ఉన్న కొబ్బరి నూనె అంతా రిలీజ్ అయ్యి మనకి హల్వా మూకుడిని అంటుకోకుండా సెపరేట్ అయిపోతూ ఉంటుంది. చూడండి, అలా నిదానంగా చిన్న మంట మీద ఉడికించే కొద్దీ ఇలా బాగా దగ్గర పడుతుంది హల్వా. ఇలా ఈ స్టేజ్లోకి వచ్చింది అంటే మనకి హల్వా తయారైపోయినట్టే. నేను ఇక్కడ స్టీల్ దాంట్లో చేస్తున్నాను కాబట్టి మూకుడికి అంటుకుంటుందండి. అదే నాన్ స్టిక్లో చేసుకుంటే చాలా సులువుగా వచ్చేస్తుంది. అయినా కూడా చూడండి, అడుగు మందంగా ఉన్న మూకుడిని అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేదంటే నార్మల్ స్టీల్ మూకుడిలో చేస్తే అంటుకుపోతూ ఉంటుందండి. ఇది చూడండి, ఉడికి ఇంత దగ్గరగా రావాలన్నమాట. గోధుమ పిండితో చేసిన హల్వా లాగా చాలా బాగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్టీల్ పళ్ళెంలోకి కానీ ఒక బౌల్లోకి కానీ ఇలాగా స్ప్రెడ్ చేసుకునే విధంగా ఉండేలాగా చూసుకుని వేసేసుకోండి. ఈ ట్రాన్స్ఫర్ చేసుకునే బౌల్కి నూనె నెయ్యి ఏమీ రాయక్కర్లేదండి, ఇందులో రిలీజ్ అయిన నూనె సరిపోతుంది. ఇదంతా ఇలా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన వదిలేయండి. తర్వాత మనకి చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి. ఈ హల్వా మనం బయట కొనుక్కుని తినే కరాచీ హల్వా కంటే చాలా ఆరోగ్యంగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. కొబ్బరి బెల్లంతో చేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. కరాచీ హల్వా ఏంటంటే కార్న్‌ఫ్లోర్‌తో చేస్తారు. అంత మంచిది కాదండి. ఎప్పుడైనా ఒకసారి తినొచ్చు, కానీ మనం రెగ్యులర్గా ఎవరైనా హల్వా ఇష్టపడే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసి చూపిస్తున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని
చక్కగా ఇంట్లోనే మనం హల్వాని ఎంజాయ్ చేయొచ్చు. ఇంట్లో పిల్లలకే కాదండి, ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా, ఇది పళ్ళు లేని పెద్దవాళ్ళకి కూడా ఎంతో బాగుంటుంది తినడానికి, బలం కూడా. ఇంతేనండి, ఈ పచ్చి కొబ్బరి బెల్లం అటుకులతో చేసిన హల్వాని ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అని అమ్మీ రెసిపీస్ని చాలా సులువుగా నేర్చుకోవాలి అనుకుంటే సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.